సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ శౌర్య? శౌర్య క్యారెక్టర్కి మోస్ట్ క్లోజెస్ట్ క్యారెక్టర్ అంటే మా సినిమానే. ఒక మనసులో సూర్య క్యారెక్టర్ ఇస్ ఐ థింక్ 99% శౌర్య ఇన్ ఎనీ మూవీ. అంటే యాజ్ మచ్ as I know, బికాజ్ నేను ఎందుకు చెప్పగలుగుతానంటే మేము 33 days ఒత్తిమే ఇద్దరమే ఉండే షూటింగ్లో. ఇద్దరే, దట్స్ ఇట్. నో థర్డ్ యాక్టర్ అండ్ నో హైదరాబాద్. సో యూ నో రైట్, మాకు ఇంకో సిటీకి వెళ్తే మీకు టైం కన్స్టెంట్ కూడా ఉండదు, యూ కెన్ షూట్ త్రూ అవుట్. సో వీ వర్ లైక్ దాట్. అండ్ బికాజ్ తనకి స్క్రిప్ట్ అంత ఎక్కేసింది, నాకు అంత ఎక్కేసింది కాబట్టి మా ఇద్దరి మీద టాపిక్ స్క్రిప్టే ఉండింది. లైక్ మోస్ట్ ఆఫ్ ద మాట్లాడుకున్నావు సినిమా గురించి. ఫస్ట్ హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ హర్డ్ ఇట్, నాకు ఎలా నచ్చింది, అండ్ విచ్ సీన్ ఆర్ యూ వెయిటింగ్ టు షూట్. దట్ శౌర్యాస్ ఫేవరెట్ సీన్ వాజ్ వన్ సీన్. శౌర్యాస్ ఫేవరెట్ సీన్ ఓన్లీ నాకు చాలా డిఫికల్ట్ అయింది టు షూట్. ఎందుకు అంటే అది సీన్ చేసేటప్పుడు కొంచెం కళ్ళు కొంచెం తడిగా అలా అవ్వాలన్నమాట. సో ఫస్ట్ సీన్ అప్పుడు అయింది. బెస్ట్ పార్ట్ ఇస్ శౌర్య నెవర్ యూజ్ గ్లిసరిన్ ఇన్ ద మూవీ. నెవర్. నాట్ ఏడవలేదా లేకపోతే ఆటోమేటిక్ ఆయనకు వస్తాయా? ఏడుస్తాడు కానీ ఒక్కసారి కూడా గ్లిసరిన్ వాళ్ళ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ దట్ హీ డింట్ యూజ్ ఫర్ మీ. సో సో కొంచెం నీళ్ళు రావాలి. ఫస్ట్ సీన్లో చేశాను అంతే. కెమెరా కొంచెం మార్చాలి, ఈ యాంగిల్ కాదు ఇంకోటి అన్నారు. నెక్స్ట్ నుంచి నాకు రాట్లా కంట్లో నుంచి నీళ్ళు. ఐ సెడ్ సార్ నా వల్ల కావట్లేదు. ఐఎమ్ నాట్ సీ బికాజ్ యూ హ్యావ్ టు బీ అండ్ ఐఎమ్ నాట్ లైక్ గ్లిసరిన్ పర్సన్. సో రావట్లేదు. ఐ సెడ్ గివ్ మీ 2 minutes టైమ్. సో పక్కకి వెళ్ళాను. శౌర్య ఆల్సో కేమ్. హీ సాడ్. యూ వోంట్ ఇమాజిన్, హీ జస్ట్ స్పోక్. మా సినిమాలో ఒక సీన్ లైక్ దట్ హీ స్పోక్. నాకు వెరీ వేగ్గా గుర్తుంది. హీ స్పోక్ అండ్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. I became very emotional. He's like, sir, shot ready, sir. Niharika's ready to shoot, sir. Let's go shoot. And ఆ emotion లో we went and we shot. Super. So అది ఏ సీన్ చెప్తే కొంచెం ఆడియన్స్ కూడా ఎక్కువ అంటే నేను ఆఫ్ కోర్స్ ఆడియన్స్ పక్కన పెడితే కూడా నేను చాలా కాన్సంట్రేషన్ తో చూస్తాం. విచ్ సీన్ ఇస్ దట్? ఇట్స్ ఫస్ట్ గ్లాస్ సీన్. మీరు చూస్తుంటే మాకు బయటకు వచ్చిన ఫస్ట్ పోస్టర్ అదే. గ్లాస్ మీద ఇలా రాసేది. బోత్ మేమిద్దరం లైట్ బ్లూ స్కై బ్లూ వేసుకుని ఉంటాం. ఒక గ్లాస్ మీద వే జస్ట్ డ్రాయింగ్ అంతే. అది ఒక మనసు అంటే అక్కడ డ్రా చేసింది వేరు, కానీ పోస్ట్లో వచ్చింది ఇలా 16th. ఓకే, అలా ఉంటుందా? ఓకే, సో బాగా కీన్గా చూస్తాం గురించి. ఎర్లీ టీన్స్లో టీనేజ్లో నేను పెద్ద సినిమా హీరో అయిపోదాం అనుకున్నాను. ఎలా అయిపోవాలో తెలీదు, బట్ అయిపోవాలనుకున్నాను. అండ్ అయిపోవాలని చెప్పి నేను చేసేది ఏంటంటే ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో కూర్చొని పూజలు అవి చేస్తూ ఉండేవాడిని. సో ఎలా అవుతామని తెలియదు, ఏం తెలియదు, బట్ ఏదో అయిపోతామన్న దీంట్లో గుడ్ నమ్మకంలో ఉంటే అది బయటకి ఎవరికన్నా చెప్పాలంటే సిగ్గు. మళ్ళీ సినిమా హీరో అవ్వాలని అని ఉందంటే చెప్పడానికి సిగ్గుగా ఉండేది.